ఇంకా ఆసిఫ్ స్నేహితులు. వాళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉండేవాళ్లు. ఒకటిగా కలిసి వెదురు కొయ్యడానికి వెళ్లేవాళ్లు. మనం అడవిలో కాస్త ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బోల్డన్ని పెద్ద పెద్ద చెట్లు మనకి కనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్ళాలంటే మనం నదిని దాటాల్సి ఉంటుంది కదా. అలాగే ఒకవేళ తిరిగి వచ్చేటప్పుడు నదీ ప్రవాహం ఎక్కువగా ఉందంటే మనం ఎలా తిరిగి వస్తాం? నదీ ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్దాం. తర్వాత ఎదురు కొట్టుకుని తిరిగి వచ్చేద్దాం. పెద్ద పెద్ద కర్రలను కొట్టాము అంటే మనకి ఎక్కువ డబ్బు వస్తుంది. ఇది ఆలోచించు. నువ్వు చెప్పింది నిజమే, మనం అక్కడికే వెళ్దాం. మరుసటి రోజే సునీల్ ఇంకా ఆసిఫ్ దట్టమైన అడవిలోకి వెళ్తారు. ఇక్కడ లావు లావు ఎదురు కర్రలున్నాయే. అవును, పొడవుగా కూడా ఉన్నాయి. వ్యాపారి వీటికి చాలా మంచి ధర ఇస్తాడు. ఆ లావు వెదురును చూసి ఇద్దరూ సంతోషిస్తారు. వాళ్ళు ఆ వెదురుని ఊరికి తీసుకువస్తారు. భలే భలే, చాలా కాలం తర్వాత ఇటువంటి ఎదురు కర్రలను చూస్తున్నాను. వీటికి మంచి ధర ఇవ్వాలి మరి. అలాగే, ఒక ఎదురుకి 200. మీరిద్దరూ 5 కర్రలను కొట్టుకొచ్చారు కాబట్టి అంటే మొత్తం 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు దక్కినందుకు ఇద్దరూ సంతోషిస్తారు. ఆ డబ్బుని వాళ్ళిద్దరూ కూడా పంచుకుంటారు. రోజు చిన్న చిన్న వెదురు కర్రలకి మనకి 300 దక్కేదే కదా, ఇవాళ 500 దక్కాయి. ఇక నుండి మనం అడవిలోని ఆ ప్లేస్కే వెళ్దాం. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ నది దాటి వెళ్లి వెదురును తీసుకొచ్చేవాళ్లు. వ్యాపారి కూడా వాళ్లకి మంచి ధరను ఇచ్చేవాడు. ఒకరోజు ఉదయం వాళ్ళిద్దరూ అడవికి బయలుదేరతారు. మా అమ్మ ఏం చెప్పిందంటే బజార్ నుండి కొంచెం బియ్యము ఇంకా సరుకులు తీసుకురావాలని. అలాగే నేను పన్నీర్ కూడా తీసుకోవాలి. అయితే పద, ముందు మనం బజార్కి వెళ్దాం. ఆ తర్వాత అక్కడి నుండి నది దాటి వెళ్దాం. 2 పనులు ఒకేసారి అయిపోతాయిగా. ఇద్దరూ బజారుకి వెళ్తారు. వాళ్లకి ఏవేం సామాన్లు కావాలో వాటన్నిటినీ తీసుకుంటారు. చూడు ఆషిఫ్, ఎంత తాజాగా పన్నీర్ దొరికిందో. ఇవాళ రాత్రికి నాకు విందు భోజనమే. నేను కూడా వస్తాను భోజనానికి. తప్పకుండా. నేను ఎప్పుడైనా వద్దన్నానా ఏంటి? సరే పద, ఇక నది దగ్గరికి వెళ్దాం. వెదురు కోసి అమ్మాలి కదా. అవునవును. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అడవికి బయలుదేరి వెళ్తారు. ఎప్పటిలాగా వాళ్ళిద్దరూ నదిని దాటి అడవిలోకి చేరుకుంటారు. వెదురు కట్ చేయడం మొదలు పెడతారు. కాని ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. మనం ఇక ఇంటికి వెళ్ళడం మంచిది, లేకపోతే నది ప్రవాహం ఎక్కువ అవుతుంది. ఈ ఒక్క ఎదురుని కోసుకుని వెళ్ళిపోదాం. సరే. వర్షం ఇంకా పెద్దదవుతుంది. కాసేపట్లో వాళ్ళు వెదురుని కట్ చేస్తారు. వాళ్ళు వెదురుని సేకరించి నదిని దాటడానికి అటువైపు వెళ్తూ ఉంటారు. కానీ నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇంత ప్రవాహంలో నదిని దాటి వెళ్ళడం అంటే అది అంత సురక్షితం కాదు. మనం కాసేపు ఇక్కడే ఎదురు చూడడం మంచిది. అక్కడ నాకొక గుహ కనిపిస్తుంది. మనం కాసేపు అక్కడే కూర్చుందాం. ఇద్దరూ గుహలోకి వెళ్తారు. ఆ గుహలో ముందుగానే కొన్ని కర్రలు ఉంటాయి. నేను చలిమంట వేస్తాను, కాస్త వెచ్చగా ఉంటుంది. ఆసిఫ్ ఏవైతే సామాన్లు కొన్నాడో అందులో అగ్గిపెట్టె కూడా ఉంటుంది. ఆసిఫ్ ఆ కర్రలను పోగు చేసి మంట పెడతాడు. వాళ్ళిద్దరూ కూడా చలి కాచుకుంటారు. బాగా ఆకలిగా ఉందా ఆసిఫ్? నాకు కూడా. ఒక పని చేద్దాం, మనం ఏదైనా వండుకుందాం. ఎలాగో మన దగ్గర కొన్ని సరుకులు కూడా ఉన్నాయి కదా. కానీ మనం ఎలా వండుతాం? మన దగ్గర గిన్నెలు లేవు కదా. అప్పుడే ఆసిఫ్ దృష్టి వెదురు మీద పడుతుంది. మన దగ్గర బ్యాంబూ ఉంది కదా, బ్యాంబూలో మనం వంట చేయొచ్చు. అదెలా? నువ్వు బ్యాంబూ బిర్యానీ వినలేదా? లేదు. బ్యాంబూలో బిర్యానీ కూడా చేస్తారా? అయినా మన దగ్గర మాంసం లేదు కదా. మాంసం లేకపోతే ఏమవుతుంది, మన దగ్గర పన్నీర్ ఉంది కదా. పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. కానీ ఎలా? నువ్వు చూస్తూ ఉండు. ఆసిఫ్ 2 వెదురు కర్రలను కోసి తన దగ్గర ఉన్న బియ్యాన్ని కడుగుతాడు. బ్యాంబూలో బియ్యం, మసాలా, నీళ్లు, ఉప్పు ఇంకా పన్నీరు వేస్తాడు. ఆ తర్వాత బ్యాంబూకి ఒకవైపు ఆకులను నింపి బ్యాంబూని మూసేస్తాడు. ఆ తర్వాత లోపలున్న వాటిని బాగా కదిపి కాలుతున్న నిప్పుల మీద పెడతాడు.
ఇక కేవలం 20 నిమిషాల్లో మన బ్యాంబూ బిర్యానీ తయారవుతుంది. చూద్దాం. బ్యాంబూ మంటల మీద బాగా కాలుతుంది. బ్యాంబూ ఎప్పుడైతే పూర్తిగా కాలిపోతుందో గుహంతా కూడా ఒక అద్భుతమైన వాసన విస్తరిస్తుంది. చూస్తుంటే బిర్యానీ తయారైనట్టుంది. ఆసిఫ్ ఆ బ్యాంబూని తీసేస్తాడు. 2 అరిటాకులను పరుచుకుంటారు. బ్యాంబూ కాస్త చల్లారిన తరువాత బిర్యానీని అరిటాకుల మీదకు వేస్తారు. చూడ్డానికైతే చాలా రుచిగా ఉంది కదా. ఇప్పుడు ఎలా ఉన్నా ఆకలిగా ఉంది కాబట్టి తినేద్దాం. కానీ ఇద్దరూ బిర్యానీని రుచి చూస్తారు. వాళ్ళు మంత్రముగ్ధులవుతారు. ఇద్దరూ ఎంతో ఇష్టంగా బ్యాంబూ బిర్యానీ తినడం మొదలు పెడతారు. ఆసిఫ్, నువ్వు ఇంత రుచికరమైన బ్యాంబూ బిర్యానీ తయారు చేసావు అంటే మాటల్లో చెప్పలేను. ధన్యవాదాలు. నువ్వు బిర్యానీ తయారు చేసి అమ్మడం మంచిది ఆసిఫ్. ఎందుకు ఇలా కష్టపడి కూలి పని చేస్తున్నావు? ఈ బిర్యానీ ఫేమస్ కావడానికి అసలు టైం పట్టదు. నిజంగానా? ఆ, నువ్వు సరే అంటే ఇద్దరం కలిసి దాబా పెడదాం. అలాగే, తప్పకుండా. వర్షం ఆగిన తరువాత నదిలోని నీళ్లు కూడా తగ్గుతాయి. వాళ్ళిద్దరూ ఆ వెదురు కర్రల్ని తీసుకుని ఊరికి తిరిగి వెళ్తారు. కాని ఇవాళ వాళ్ళు వెదురుని అమ్మలేదు. మరుసటి రోజు ఆసిఫ్ ఇంకా సునీల్ ఊర్లో ఒక చోట బండిని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు అసలు వెదురుతో ఏం చెయ్యబోతున్నారా అని ఊరి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇదిగో బాబు, ఏంటిది? ఇది బ్యాంబూ బిర్యానీ బాబాయ్, పనీర్తో. బ్యాంబూ బిర్యానీయా? ఏది, నన్ను రుచోణ్ణి. ఊరి వాళ్ళందరూ మొదటిసారి బ్యాంబూ బిర్యానీని రుచి చూస్తారు. ఓరే వా, ఎంత రుచిగా ఉంది ఆసిఫ్ బాయ్. ఇటువంటి బిర్యానీని నా జీవితంలో తినలేదు నేను. చాలా బాగుంది. ఆసిఫ్ ఇంకా సునీల్ల బ్యాంబూ బిర్యానీ ఊరంతా ప్రసిద్ధి చెందుతుంది. కస్టమర్లు లైన్లో నిలబడి బ్యాంబూ బిర్యానీని కొనుక్కుంటారు. ఆసిఫ్ ఇంకా సునీల్ల సంపాదన రెట్టింపు అవుతుంది. ఆ తర్వాతే ఉంది, ఆసిఫ్ ఇంకా సునీల్ కూలి పనులు మానేసి బ్యాంబూ బిర్యానీ అమ్మడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ 3 పువ్వులు 6 కాయలుగా సంపాదించడం మొదలు పెడతారు. దూర దూరాల నుండి జనాలు వాళ్ల బ్యాంబూ బిర్యానీ తినడం కోసం వచ్చేవాళ్లు. చూస్తూ ఉండగానే వాళ్లు తమ ఊర్లో ఒక పెద్ద హోటల్ని పెడతారు. ఇద్దరూ ధనవంతులవుతారు కూడా. అసలు అనుకోలేదు మనం ఇలా కూడా చేయగలమని. నేను కూడా ఊహించలేదు ఆసిఫ్. ఆ రోజు ఆ వర్షం మన తలరాతను మార్చడానికే వచ్చినట్టుంది కదా. ఆ రోజు వర్షం రాకపోతే మనం ఇరుక్కునే వాళ్ళమే కాదు, ఆ రోజు ఇలా బాంబూ బిర్యానీ చేసేవాళ్ళము కాదు. ఆసిఫ్, ఇదంతా ముందుగానే రాసిపెట్టి ఉంది. విధాత ముందు నుండే అందరి తలరాతల్ని రాసిపెట్టి ఉంచుతాడు. మనం వట్టి ఆటబొమ్మను ఆయన ఆడించినట్టు మనం ఆడుతూ ఉంటాం. అవును. బ్యాంబూ బిర్యానీ ఆసిఫ్ సునీల్ల జీవితాన్ని మార్చేసింది. వాళ్ళిద్దరూ జీవితంలో చాలా పెద్ద విషయాన్ని నేర్చుకున్నారు. సమస్యల నుండి కొత్త దారి దొరుకుతుంది. తలరాత ఎప్పుడు ఎలా మలుపు తీసుకుంటుందో ఎవరికి తెలుసు? పాతకాలానికి చెందిన విషయం. ఒక చిన్న గ్రామం ఉండేది హిమ్రాగ్. అక్కడి వాళ్ళు చాలా సింపుల్ గా బతికేవాళ్లు. ప్రకృతికి పూజలు చేసేవాళ్లు. ఊర్లో ఒక 18 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు, ఆదిత్య. తను మిగతా పిల్లలకి భిన్నంగా ఉండేవాడు. శాంతంగా, గంభీరంగా ఏదో రహస్యం గురించి వెతుకుతూ ఉండేవాడు. ఒకరోజు ఆదిత్య తన తాతగారి పాత పెట్టెను చూస్తుంటాడు. అప్పుడే తనకి ఒక కాగితం మీద రూట్ మ్యాప్ కనిపిస్తుంది. అందులో ఏదో మంత్రం రాసుంటుంది. అరే, ఇదేంటి? మంత్రమేంటి? ఈ అలౌకిక తలుపంటే ఏంటి? ఆ రూట్ మ్యాప్ ని చూసి ఆదిత్య ఉత్సాహం రెట్టింపవుతుంది. అప్పుడే తనకి గుర్తొస్తుంది, తన తాతయ్య తనకి చిన్నప్పటినుంచి ఒక అలౌకిక ద్వారం గురించి చెప్పేవారు. అందులో నుంచి ఒక నిజాయితీ గల పిల్లాడే వెళ్ళగలడు. ఇంకే ఉంది, ఆదిత్య నిర్ణయించుకున్నాడు తను ఆ రూట్ మ్యాప్ ని చదివి ఆ గుహ ఎక్కడుందో తెలుసుకోవాలని. మరుసటి రోజు ఆదిత్య రూట్ మ్యాప్ గురించి తన స్నేహితులకు చెప్తాడు. ఏంటి, అలౌకిక ద్వారానికి చెందిన గుహ? నాకైతే నమ్మకమే కలగడం లేదు. అలాంటి గుహ కూడా ఉంటుంది అని. అవును, నాకు నమ్మకం లేదు. కాని ఆదిత్య చెప్తున్నాడు అంటే నిజమే అయ్యుంటుంది కదా. నిజమయ్యుంటుంది కాదు, నిజమే. నేను ఆ గుహని వెతకడానికి వెళ్తున్నాను. మరి చెప్పండి, ఈ మిషన్లో మీరిద్దరూ నాకు తోడుగా ఉంటారా లేదా? మేము తప్పకుండా నీకు తోడుగా ఉంటాం.
మొత్తానికి ఊర్లో ఉన్న రహస్యమయమైన గుహను వెతకడానికి పిల్లలు బయలుదేరతారు. ముగ్గురు మరుసటి రోజు రూట్ మ్యాప్ తో పాటు అడవిలోకి బయలుదేరతారు. అడవి దట్టమైనది, దారి కఠినమైనది. కానీ ముగ్గురు ధైర్య సాహసాలున్నవారు. ఎన్నో గంటలు నడిచాక వాళ్లకా గుహ కనిపిస్తుంది. రూట్ మ్యాప్ లో ఉన్నట్టే దాని మీద ఒక శిలాలేఖనం ఉంటుంది. ఎవరైతే సత్యం, సాహసం, కరుణతో నిండి ఉంటారో వాళ్లే ఈ తలుపును దాటగలరు. ఇప్పుడేం చేద్దాం మిత్రులారా? ఏం చేద్దామంటే ఏంటి? లోపలికి వెళ్దాం పదండి. కానీ దీని మీద ఏదైతే రాసుందో ఆ లెక్క ప్రకారం మన ముగ్గురిలో ఆ గుణాలుండాలి కదా. అప్పుడే మనం దీన్ని దాటి లోపలికి వెళ్ళగలం. ఇలా చూడండి, మనం ముగ్గురం ఒకేసారి ఈ రహస్యమయమైన గుహను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాం. అంటే దీని అర్థం ఏంటి? మనం సాహసవంతులం. ఇక సత్యం ఇంకా కరుణ గురించి అంటారా? నా ఉద్దేశం ప్రకారం ఈ గుణాలు మన ముగ్గురులో ఉన్నాయి. అందుకే పదండి వెళ్దాము. ఆదిత్య మాటలతో తనే ఇంకా పాఖీకి ధైర్యం వస్తుంది. ఆ తలుపు దగ్గరికి వెళ్లి ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మంత్రాన్ని చదువుతారు. చమత్కారం జరుగుతుంది. గుహ తలుపు తెరుచుకుంటుంది. ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్తారో వాళ్ల కళ్ల ముందు ఒక విచిత్రమైన వెలుగు కనిపిస్తుంది. ఒక్క క్షణంలోనే కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. అక్కడ చెట్లు మాట్లాడతాయి, నదులు పాడతాయి, ఆకాశంలో 3 చందమామలుంటాయి. ఆదిత్య, ఇదంతా ఏంటి? ఇది ఏదో కలలాగా అనిపిస్తోంది. వాళ్ళు ముగ్గురు ఈ మాయ ప్రపంచాన్ని చూస్తుంటారు. అప్పుడే వాళ్ళకెవరిదో గొంతు వినిపిస్తుంది. మొత్తానికి మీరందరూ వచ్చేశారు. మిమ్మల్ని అలౌకిక ద్వారమే ఎంచుకుంది. అరే, ఈ గొంతు ఎక్కడిది? ఎప్పుడైతే ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తారో ఒక మాయా చెట్టు వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరమే లేదు. మీరందరూ ఇక్కడ చాలా సురక్షితంగా ఉన్నారు. కానీ మీరు ఆ మాట ఎందుకన్నారు, మమ్మల్ని ఎంచుకున్నారు అని? ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కాళరాత్రి అనే ఒక భయంకరమైన అంధకారం మింగేస్తుంది. ఈ ప్రపంచం పక్షులు ఇంకా మిగతా జీవుల కోసం ఏర్పడింది. కానీ కాళరాత్రి రాక్షసుడు దీనిని కబ్జా చేసుకున్నాడు. ఆ కారణంగా ఈ ప్రపంచం దూషితమైంది. నెమ్మది నెమ్మదిగా నాశనం అవుతుంది. ఏంటి, నిజంగానా? అవును. కానీ ఇవాళ ఇన్నేళ్ల తర్వాత మీరు ముగ్గురు ఈ తలుపును దాటుకుని వచ్చారు. అంటే దీని అర్థం కాళరాత్రి అంతం కాబోతుంది. మీరు ముగ్గురు మీ తెలివితేటలతో ఈ ప్రపంచాన్ని కాపాడగలరు. మీరు కేవలం ఆ కాళరాత్రి గుహ కోసం వెతికి దానిని నాశనం చేయాలంతే. ఆ మాయా చెట్టు మాటలు విని ఆదిత్య, పాఖి ఇంకా తనై ముగ్గురు కూడా కాళరాత్రి గుహను వెతకడం కోసం ముందుకు వెళ్తారు. ఆ దారి వాళ్లకి కఠినంగా ఉంటుంది. కానీ గుహ దగ్గరికి వెళ్లే ముందు మాయా చెట్టు వాళ్ల ముగ్గురికి 3 వేరువేరు మంత్రాలు చెప్తుంది. దాంతో రక్షాశస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మాయా చెట్టు మాటలు విని ఆదిత్య తన స్నేహితులు గుహ దగ్గరికి బయలుదేరతారు. కాని వాళ్లకేం తెలుసు, కాళరాత్రి సేవకుడు వాళ్లని గమనిస్తున్నాడు అని, ఏ క్షణమైనా వాళ్లని ఆపగలడు అని. అప్పుడే ప్రయాణం సమయంలో ఒక రహస్యమయమైన అమ్మాయి కనిపిస్తుంది. నిషా తనేమంటుందంటే తను కూడా వాళ్లల్లాగా కాళరాత్రిని అంతం చేయడానికొచ్చింది అని. అంటే నువ్వు కూడా మాలాగే వచ్చావు అంటున్నావా? అవును, కానీ మాకు నువ్వెవరో తెలీదు కదా. మరి నిన్ను ఎలా నమ్మాలి చెప్పు? ఆదిత్య మాటలకి నిషా కంగారు పడుతుంది. ఆదిత్యకేం జవాబు చెప్పాలో తనకసలేం అర్థం కాలేదు. తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. అది చూసి తనైకి తన మీద జాలి కలుగుతుంది. అందరికీ నచ్చజెప్పి వాళ్ల టీంలో తనని చేర్చుకుంటాడు. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నన్ను మీ టీంలో చేర్చుకుని నా పనిని ఇంకా సులభం చేశారు. అరే, అటువంటిదేమీ లేదు. నువ్విప్పుడు మా అందరికీ స్నేహితురాలివి కదా ఫ్రెండ్స్? తనే మాటలకి ఆదిత్య, పాఖి సరే అని అంటారు. కానీ ఎందుకనో తెలీదు, పాఖీకి నిషా మీద అనుమానముంది. తనకి మాటిమాటికి అనిపిస్తుంది ఏదో గందరగోళం ఉందని. చూస్తూ చూస్తూ రోజులు గడుస్తాయి. నిషా తనయ్యతో పాటు కాస్త ఎక్కువ చనువుగా ఉంటుంది. తనని తన వలలో ఇరికించుకోవాలనుకుంటున్నట్టు. ఆదిత్య, ఈ నిషా తనయ్యతో కాస్త ఎక్కువగా చనువుగా ఉంటుంది. అవును, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పాఖీతో పాటు ఆదిత్యకు కూడా నిషా మీద అనుమానం కలుగుతుంది. కానీ దేని గురించి భయపడ్డారో అదే జరిగింది. నిషా తనయ్యని తన వశం చేసుకుంటుంది. కాళరాత్రి గుహ దగ్గరకు వెళ్లిన తర్వాత ఎప్పుడైతే వాళ్లు మంత్రం చదవటం మొదలు పెడతారో అప్పుడు తనయ్య బలహీన పడతాడు. తనకి కళ్ళు తిరుగుతాయి. స్పృహ తప్పి పడిపోతాడు. ఆ కారణంగా కాళరాత్రి గుహ అంతం కావడానికి బదులు తెరుచుకుంటుంది. మొత్తానికి నా పని పూర్తయిపోయింది. నేను చేసి చూపించాను. నేను మిమ్మల్ని ఆపాను. కాళరాత్రికి విముక్తి కలిగించాను. అంటే నువ్వెవరు?
కాళరాత్రి సేవికను. నేనిక్కడికి మిమ్మల్ని ఆపడానికొచ్చాను. నిషా మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళకసలేం చేయాలో అర్థం కాలేదు. అంధకారం అన్ని వైపులా విస్తరిస్తుంది. నిషా అక్కడ్నుంచి పారిపోతుంది. ఆదిత్య తనై పాఖి నమ్మక ద్రోహంతో బాధపడతారు. కానీ వాళ్ళు ఓటమి అంగీకరించలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? కాళరాత్రి అంధకారం అయితే విస్తరించింది. ఫ్రెండ్స్, కంగారు పడాల్సిన అవసరం లేదు. పదండి, మళ్ళీ మంత్రం చదవటం మొదలు పెడదాం. మనం ఇప్పటికీ గెలవగలం. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆదిత్య మాటలతో అందరికీ ధైర్యం వస్తుంది. ముగ్గురు కళ్ళు మూసుకొని మళ్ళీ మంత్రం చదవటం మొదలు పెడతారు. ఉన్నట్టుండి గాలి వేగం పెరుగుతుంది. ఆకాశం నుంచి ఒక వెలుగు ఆదిత్య పాఖి తనే మీద పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరుస్తారో అప్పుడు చూసేసరికి ఆదిత్య చేతిలో ఒక దివ్య రక్షా శస్త్రం ఉంటుంది. ఆ శస్త్రాన్ని పొందగానే ఆదిత్య దానిని తన బలవంతా ఉపయోగించి కాళరాత్రి గుహ మీదకు విసురుతాడు. దాని ఫలితమేమవుతుందంటే కాళరాత్రి గుహ చెల్లాచెదురైపోతుంది. దాని నీడ చెదిరిపోతుంది. మనం గెలిచాం ఫ్రెండ్స్. ముగ్గురు స్నేహితులు కలిసి తమ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడే ఆ మాయ చెట్టు మళ్లీ ప్రత్యక్షమయ్యి, శభాష్ పిల్లలు, మీరు నిరూపించారు మంచి మనసు ఐకమత్యంతో ప్రతి అంధకారాన్ని తుడిచేయగలరని. వృక్షదేవత మాటలు విని ముగ్గురు సంతోషిస్తారు. మొత్తానికి ఆదిత్య, తనై ఇంకా పాఖి వృక్షదేవత ఆశీర్వాదంతో వాళ్ళ గ్రామానికి తిరిగొస్తారు.